ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు ది అన్చేంజింగ్ క్రైస్ట్, మారని క్రీస్తు అనే అంశంపై దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశాన్ని సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని విందాం. యేసు మారడు, నీ మాట మారదు, ఎప్పుడైనా ఎక్కడైనా యేసే మారడు, ఎన్నటికీ మారడు. యేసే మారడు, ఎన్నటికీ మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు, నాలో ఉన్నవాడు లోకాన గొప్పవాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు, నాలో ఉన్నవాడు ఈ లోకాన గొప్పవాడు. యేసు మారడు, నీ మాట మారదు. నా సంతోషం మాయమైనప్పుడు, నా ధనము నాది కానప్పుడు, నా సంతోషం మాయమైనప్పుడు, నా ధనము నాది కానప్పుడు, నీ సత్యము నన్ను తృప్తిపరచును, నీ సత్యము నన్ను తృప్తిపరచును. నాలో ఉన్నావు మారని మా దేవా, నాలో ఉన్నావు మారని మా దేవా. యేసు మారడు, నీ మాట మారదు. నాలోని బలము క్షీణించిన, నా పాదములు అలసిపోయినా, నాలోని బలము క్షీణించిన, నా పాదములు అలసిపోయినా, నీ జీవము నన్ను నడిపించును, నీ జీవము నన్ను నడిపించును. నాతో ఉన్నావు మారని మా దేవా, నాతో ఉన్నావు మారని మా దేవా. యేసు మారడు, నీ మాట మారదు, ఎప్పుడైనా ఎక్కడైనా యేసే మారడు, ఎన్నటికీ మారడు. యేసే మారడు, ఎన్నటికీ మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు, నాలో ఉన్నవాడు లోకాన గొప్పవాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు, నాలో ఉన్నవాడు ఈ లోకాన గొప్పవాడు. యేసు మారడు, నీ మాట మారదు. అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు చదువుకుందాం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవి అన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కానీ
నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. మరియు హెబ్రీలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా గమనిస్తే, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములుగాను ఒకటే రీతిగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవ వాక్యం తండ్రి మిమ్మల్ని ధ్యానించుటకు, ఈ యొక్క దివ్య వాక్యాన్ని మేము ఆయన ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించుతుండగా తండ్రి మాకు మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో నింపమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మనం ఎన్నో మార్పులను, క్షీణతను ఎన్నో చూస్తూ ఉంటాం. మన ప్రియులు మన కళ్ళ ముందే మనల్ని విడిచి వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ లోకంలో స్థిరమైనది, శాశ్వతమైనది ఏదీ లేదు. అయితే ఎల్లప్పుడూ ఏకరీతిగా స్థిరముగా మార్పు లేని వాడు, మార్పు నొందని వాడు మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండు ఆ ప్రభువుతో విశ్వాసము ద్వారా మనము ఐక్యపరచబడి ఉన్నాం. ఈ ప్రపంచం నందు అనేకమైనటువంటి మార్పులను, భీకరమైనటువంటి భయంకరమైనటువంటి ఘటనలు, మనము హృదయ విదారకమైనటువంటి పరిస్థితులను మనం దినదినము చూస్తూనే ఉంటాం. ఆ సమయాన మనం దివ్య వాక్య సత్యాన్ని గ్రహించి ప్రభువుని విశ్వసించిన మనకెంతో ధన్యకరం. మొదటిగా మన ప్రభువు ఎల్లప్పుడూ ఏకరీతిగా ప్రేమించువాడు. ఆయన ప్రేమకు మార్పు అనేది లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారినందరినీ తను ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. అంతము వరకు సంపూర్ణముగా ప్రేమించెను. మరియు సంపూర్ణముగా ప్రేమించననుటకు మనకు ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనంలో చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రాశాడు. ఆయన ప్రేమకు, క్రీస్తు ప్రేమకు హెచ్చు తగ్గులు లేవు. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిమంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ప్రేమ మన పక్షాన ఉండగా మనల్ని ఎవ్వరు వేరు చేయరు. ఆ ప్రేమ నుండి ఎడబాపుటకు ఏది లేదు. ఆ ప్రేమ మన రక్షకుని సిలువ యొద్దకే నడిపించింది. అటువంటి ప్రేమ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని తెలిపి ఉంది. రెండవదిగా చూస్తే, ఆయన మన పట్ల జాలిపడు రక్షకుడు. తన ప్రజలకు సమస్తము సమకూర్చేటటువంటి కలవాడు. ఆయన కనికరము మార్పు లేనిది. అందుకే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనం చదువుకుంటే, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు ఎంతో మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసన యొద్దకు చేరుదము. ఆయన తన ప్రజలకు సమస్తమును సమకూర్చేటటువంటి వాడు, కనికరం కలిగినటువంటి దేవుడు.
యెరూషలేమును గురించి ప్రలాపించినటువంటి క్రీస్తు, లాజరు సమాధి యొద్ద కన్నీరు కాచినటువంటి ప్రభు ఇంకను తన కనికరాన్ని మన మీద చూపుతూనే ఉన్నాడు. మన స్థితిగతులను గమనిస్తూనే ఉన్నాడు. మన ప్రతి హృదయ వేదన ఆయన పెరుగును, ప్రతి కన్నీటి బొట్టును లెక్కించుతారు. ఈ పాపలోకంలో ఆదరణకర్త లేకుండా ఏ విశ్వాసి కూడా జీవించలేడు. కాబట్టి మార్పు నందని మన రక్షకుడు మనల్ని ప్రేమించి కనికరించి తన పరిశుద్ధ రక్తం చేత శిలువలో కార్చి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా మనలను పవిత్రులుగా చేసుటకు మానవుల రక్షణార్థమై ఆయన శిలువ మరణము నుండి మరణము గెలిచి ఆయన పునరుత్థానుడైనటువంటి క్రీస్తును మనం విశ్వసించిన యెడల ఆయన స్వారూప్యంలో ఎదిగినచో మనకెంతో ధన్యకరము, ఆశీర్వాదకరము. అట్టి మహిమాన్వితుడైనటువంటి క్రీస్తును మనం విశ్వసిస్తే ఆయన అనుగ్రహించేది మనకు నిత్య జీవము మరియు రక్షణ. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. Che